అందరికీ నమస్కారం అండి. వారాహి జయంతి సందర్భంగా వారాహి దేవి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. వారాహి దేవి వరాహ అవతారం యొక్క యజ్ఞ స్వరూపం. ఆమె మాతృకా దేవత అని, బగలాముఖి స్తంభన శక్తి అని, వారాహి యోగ సిద్ధికర్త అని, సముద్రపు లోతులలో దాచిపెట్టబడిన భూమిని బయటకు తెచ్చిన అవతారం. అలాగే వారాహి కూడా మనిషిలో దాగి ఉన్న ఆత్మతత్వాన్ని బయటకు తెచ్చి యోగ సిద్ధిని ఇవ్వగల విద్య. అతి బలవత్తరమైన శక్తి అని అంటారు. ఎటువంటి సమస్యలునైనా కూకటి వేళ్లతో పెకలించి పారేయగల శక్తి ఆ వారాహి దేవతకు మాత్రమే ఉంది. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకలు అని. వీరే బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని పురాణాల ప్రకారం 8వ మాతృకిగా నారసింహం, మరికొన్ని సాంప్రదాయాల్లో 9వ మాతృకిగా వినాయకుని కూడా ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకులు సిద్ధంగా ఉంటారు. వీరిలో ఒకరే వారాహి దేవత. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన శ్రీ మహావిష్ణు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీ తత్వమే వారాహి అవతారం. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాల్లో ఈ తల్లి యొక్క వృత్తాంతం వివరంగా వివరిస్తారు. ఆయా పురాణాలలో అంధకాసురుణ్ణి, రక్తబీజుణ్ణి, శంభు నిశుంభుని వంటి రాక్షసులను సంహరించడంలో ఈ వారాహి దేవి యొక్క పాత్ర ఎంతో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. వారాహి రూపం ఇంచుమించి వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఆమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంతో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో 8 చేతులతో కనిపిస్తారు. అభయ వరద హస్తాలతో శంఖము, పాసము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తూ ఉంటారు. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటారు. తాంత్రికులకు ఇష్టదేవత అయిన వారాహి మాత, అందుకే ఈ తల్లిని రాత్రి వేళలో పూజిస్తారు. వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించి కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రి వేళల్లోనే లేదా తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి అంటే ఒడిస్సా, వారణాసి, మైలాపూర్లో ఉన్న ఆమె ఆలయాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు. అందుకే ఈ తల్లి యొక్క ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఈ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఓ గొప్ప యోధురాలుగా నిలుస్తారు వారాహిదేవి. ఆమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే ఆటంకులన్నీ తొలగిపోయి శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని శాస్త్రవచనం. వారాహి దేవి పేరు ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల విజయాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వారాహి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి సైన్యాధిపతి. దండనాథ పేరుతో పిలువబడే వారాహి మాత శంఖం, చక్రం, నాగలి, గుణపం, అభయ వరదాలతో దర్శనమిస్తారు. శక్తులను ఆరాధించే వారు వారాహి దేవి, పార్వతీదేవి మాతృక అని అంటారు. ఈ మాతృకలు దానవులపై యుద్ధానికి వెళ్ళినప్పుడు అవసర గుణంగా దేవతల యొక్క శక్తులను సమీకరించి సృష్టించి తమ తమ ఆయుధాలను ఇచ్చినవి. శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తనచే సృష్టించబడి అన్ని మాతృకలను తనలో ఐక్యం చేసుకుని శంభుని సంహరించినదని శక్తి పురాణంలో ఉంది. దేవి భాగవతం ప్రకారం చండీమాత రక్తబీజుని సంహరించేటప్పుడు వారాహి మాతృకను సృష్టించి, దేవి పురాణంలో వారాహి దేవిని వరహజనని అని కూడా వర్ణించేవారు. వారాహి దేవి వాహనం ఎనుము, పాసం ధరించి ఉంటారు. ఈ తల్లిని కైవల్య రూపిణి అని, వైవస్వతి అని కూడా అంటారు. ఈమెని వాగ్దేవి రూపిణిగా కూడా వర్ణిస్తూ ఉంటారు. వారాహి దేవి వరాహముఖం అనగా పందిముఖం కలిగి చక్రం, కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. లలితా సహస్రనామంలో ఈ వారాహి దేవి నామం ఉండటం కనిపిస్తుంది. వారాహి దేవి మందిరాల్లో ముఖ్యంగా తాంత్రిక పూజ జరగడం సర్వసాధారణంగా చూస్తాము. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి
నాభి ప్రాంతం నుండి మణిపుర, స్వాదిష్ట, మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. వారాహిదేవి కవచం పారాయణం చేయిస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులైనా త్వరగా పూర్తి అవుతాయని, వారాహిదేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులైనా పూర్తవుతాయని అంటారు. వారాహిదేవి ఈ తల్లి సప్త మాతృకల్లో ఒకరై అమ్మవారి శక్తి స్వరూపాల్లో ఒకటిగా కొలిచి వరాహస్వామి అర్ధాంగిగా శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా నేపాలీలో ఈమెను బరాహి అని నామధేయంతో కొలుచుకుంటారు. బౌద్ధ మతం వారు వజ్ర వారాహి మరీచిగా ఈమెను పూజిస్తారు. బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి ఈ సప్త మాతృకలు మార్కండేయ పురాణంలో దేవి మహత్యంలో శంభు నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుంచి వారి స్త్రీ రూప శక్తులు బయటకు వచ్చాయి అని అంటారు. శివుడు నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాని, వరాహస్వామి నుంచి వారాహి ఉద్భవించారని, ఆమె ఉత్తర దిక్కుకు అధిదేవత అని, ఆమె చేతిలో నాగలి రోకలి ఉంటుందని, నాగలి భూమిని దున్ని సేద్యానికి సంకేతం, రోకలి పండిన ధాన్యాన్ని దంచి మనకు ఆహారంగా మారడానికి సంకేతమని అంతరార్థంతో చెప్తారు. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉంటుందని, మణిపుర, స్వాదిష్టాన, మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుందని, కుండలిని శక్తిని జాగృతం చేస్తుందని, మనలో అస్తవ్యస్తంగా ఉన్న పృథ్వీ అనే బుద్ధిని రక్తబీజుడు లాంటి పిచ్చి మొక్కలతో అక్కర్లేని మనలో వరుసగా ఉద్భవించే ఆలోచనలను లలితామాత సైన్యాధ్యక్షురాలైన దండనాయకి శక్తి అనే నాగలితో దున్నుతూ ఉంటే తన సైన్యం అయినటువంటి రథ, గజ, తురగ, పదాతి దళాల సహాయంతో మనలో ఉన్న మానసిక వికారాలను అన్నిటినీ నాశనం చేసి జ్ఞానం అనే సేద్యానికి అంకురార్పణ చేసి ధ్యానం అనే కుండలిని శక్తిని పెంపొందించి రోకలితో ధాన్యం నుండి బియ్యాన్ని వేరు చేసి మన ఆకలికి అన్నమైనట్లుగా, అలాగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మఫలాన్ని వేరు చేసి మోక్ష జ్ఞానాన్ని క్షుద్బాధ తీర్చే బియ్యంలా మనకు అందచేస్తారు. వారాహి అనగా భూదేవి శ్రీ మహాలక్ష్మి. వారాహి దేవి కైవల్య రూపిణి అని, వైవస్వతి అని కూడా అంటారు. శ్వేత వరాహ కల్పంలో ఇచ్ఛాశక్తి లలిత అని, జ్ఞానశక్తి శ్యామల అని, క్రియాశక్తి వారాహి అని, కేవలం రాత్రిల్లో మాత్రమే పూజలందుకునే ఏకైక వారాహి స్వరూపం ఈ లక్ష్మీదేవి. భక్తుల కష్ట నష్టాలతో పోరాడే యోధురాలు అని అంటారు. ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ఆరాధన చేస్తే దేశం సుభిక్షంగా ఉంటుందని, అందరూ చల్లగా ఉండాలని ఆ వారాహి తల్లిని ప్రార్థించి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందాము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.